మీరు డాక్టర్ కావాలా అనుకుంటున్నారా అనేది చూసి, అవును కదా నాకు ఉంది కదా ఇది, సో బైపీసీ కదా అన్నట్టుగా వెళ్ళాను. పెద్ద వ్యూహం ఏం లేదు. పోయిన తర్వాత దాదాపు మా ఊర్లో నేను ఏదో డాక్టర్ అయినా అనే ఫీలింగు, దానికి ఆ ఎంట్రన్స్ పోయినందుకే. సో వస్తే ఇదేదో దీన్ని అబద్ధం చేయకూడదు, దీన్ని నిజం చేయాలి అనేటటువంటిది బాగా బలంగా ఉంది. మా అన్నదమ్ములు కూడా దానికి బాగా సహకరించారు, మా సిస్టర్స్ కానీ మా బ్రదర్స్ కానీ అందరు కూడా. దాన్ని తీసుకొని తర్వాత ఎంట్రన్స్ రాశాను. ఫస్ట్ ఒక్క 3 మార్కుల్లో పోయింది. సో ఇది నాకు వస్తుంది అనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు. సో అప్పుడు విద్యుత్ దీపాలు లేవు. సో మా అన్నయ్య నా కోసం ప్రత్యేకంగా ఒక లాంతర్ తీసుకొచ్చాడు. మనకు లాంతర్ అంటే తెలుసు కదా, అప్పుడు ఊర్లలో పాతగా తీసుకొచ్చి దాని కింద చదివాను నేను, బాగా గుర్తు నాకు. సో తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ అయిపోయింది. దాని తర్వాత బీఎస్సీకి హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ కూడా మళ్ళీ 1 ఇయర్ కోచింగ్ తీసుకొని చదివిన తర్వాత నేను నా యొక్క గోల్ అచీవ్ అయినా. చదువుతున్నప్పుడు, నా ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడే అది అవ్వకముందే ఇంకా నేను దీని మీదనే కూర్చునేవాడిని, ఇంకా అది వచ్చేదాకా ఇంకా. సో ఆ విధంగా అందులోకి ఎంటర్ అవ్వటం అనేది జరిగింది. గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో చేయటం అనేది జరిగింది.